మనోలయం, మనోనాశనం. ఈ నేను అన్నది ఎక్కడ ఉద్భవిస్తున్నదో విచారించే తరుణంలో మనసు చలనాలు ఆగిపోయిన స్థితి ఒకటి సంభవిస్తుంటుంది. కానీ అటు తర్వాత ముందుకు సాగలేకుండా ఉన్నాను. ఏ రకమైన ఆలోచన లేని ఆ ప్రత్యేక స్థితిలో ఒక శూన్యత నన్ను ఆవరిస్తుంది. నేనేదో చిన్న వెలుతురు చొక్క అయిపోయినట్లు, నాకు దేహమే లేనట్లు ఒక వింత అనుభూతి కలుగుతుంది. దేనిని గుర్తించలేను. నా శరీరము, రూపము గుర్తు లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితి సుమారు ఒక అరగంట సేపు కొనసాగుతుంది. ఇది మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మోక్షం అనండి, కైవల్యం, శాశ్వతానందం, ఏదైనా అనండి, ఇవన్నీ సాధించడానికి నేను ఇప్పుడు చేస్తున్న ఈ సాధనే కొనసాగిస్తూ కేవలం అరగంట సేపు కాకుండా గంటల తరబడి లేక రోజులు, నెలలు ఇదే చేస్తూ ఉంటే చాలంటారా అని ఒక సాధకుడు అరుణాచల రమణ వారిని అడిగాడు. అందుకు సమాధానంగా శ్రీ రమణులు, ఇది మోక్షం కాదు, ఈ స్థితిని మనోలయం అంటారు. అంటే ఆలోచన ఆగినందువల్ల ఏర్పడ్డ నిశ్శబ్దం, కదలిక లేని స్థితి. అసలు ఈ మనోలయం అంటే ఏమిటి? మనోలయం అంటే ఏకాగ్రత, ఆలోచన తరంగాలను తాత్కాలికంగా నిరోధించడం అన్నమాట. ఏకాగ్రత విరమించగానే ఆలోచనలు కొత్తవి, పాతవి కుక్కలగా యథావిధిగా మనసులోకి తోసుకు వచ్చేస్తాయి. ఈ విధంగా మనసును జోకొట్టి నిద్రపుచ్చిన స్థితి ఓ 1000 ఏళ్లు సాగినప్పటికీ ఆలోచన శాశ్వతంగా నిర్మూలించడం జరగదు. ఆలోచన శాశ్వత నిర్మూలన మాత్రమే జనన మరణాల చక్రం నుండి విముక్తి ప్రసాదించగలుగుతుంది. అందుచేత సాధకుడు నిత్య జాగరూకతతో ఈ అనుభవం తనలో ఎవరికి కలుగుతున్నది, ఎవరు ఈ రకమైన సుఖాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఈ విచారణ చేయకపోతే అతడు ఒక దీర్ఘమైన సమాధి స్థితిలో యోగ నిద్ర వంటి దానిలో మునిగిపోతాడు. చాలామంది సాధకులు ఇలాంటి పొరపాటు చేసి ఇదే కైవల్యమని, మోక్షమని భ్రమపడుతుంటారు. ఇందుకు సంబంధించిన చిన్న కథ చెప్తాను విను. ఒక యోగి గంగ ఒడ్డున కూర్చొని చాలా ఏళ్ల పాటు తపస్సు చేస్తూ ఉండిపోయాడట. ఏకాగ్రతలో చాలా ఉన్నత స్థాయికి చేరిన అనంతరం అదే స్థితిలో దీర్ఘకాలం మనసును నిలపగలిగి ఉండడమే మోక్షమని భావించి ఆ సాధనే చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఈ విధమైన ఏకాగ్రతలో పూర్తిగా మునిగిపోకముందు దాహంగా ఉన్నందువల్ల గంగా నది నుండి కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టమని శిష్యుడికి చెప్పాడు. కానీ ఈ శిష్యుడు ఆ నీరు తెచ్చేలోగా ఆ తపస్వి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈసారి ఆ నిద్రాస్థితి ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయింది. ఈ నిద్రానుభవం నుండి యోగి చాలా కాలం తర్వాత మేల్కొన్నాడు. కానీ మేల్కొన్న మరుక్షణమే మంచినీళ్లు అని కేక పెట్టాడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయిన కారణంగా అక్కడ శిష్యుడు లేడు. ఆ పాటికి ఆ గంగా మహానది ఎంతో దూరంగా ప్రవహిస్తుందంట. యోగ నిద్రలోకి జారుకునే ముందు అతడి ఆలోచనలోకెల్లా ప్రధానమైన మంచినీటి ఆలోచన మనను పైపొరల్లోకి వచ్చింది. ఎంతటి తీవ్రమైన ఏకాగ్రతను సాధించినప్పటికీ, ఎంతకాలం పాటు దాన్ని నిలపగలిగినప్పటికీ ఆ ఆలోచన మనసు అంతరాంతరాల్లోకి అణగదొక్కబడిందే కానీ నిర్మూలన కాలేదు. తీరా నిద్ర నుండి మేల్కొనగానే మనసు పై శ్రేణిలోని ఆలోచన కుప్ప నుండి ఈ మంచినీటి ఆలోచన వరద నీటిలా కట్టలు తెంచుకొని ముందుకు ఉరికింది. యోగ నిద్ర కుపక్రమించక ముందు తాత్కాలికంగా కలిగిన ఈ మంచినీటి ఆలోచనే నిర్మూలనం కాలేదంటే ఇక చాలా కాలంగా పాతికిపోయిన ఆలోచన గత ఏమిటో ఆలోచించు. సమయం వచ్చినప్పుడు ఈ తలుపులన్నీ పైకి నెట్టుకు వస్తూనే ఉంటాయి. ఆలోచన అనేది సమూలంగా తుడిచిపెట్టుకుపోతేనే మోక్షమని అంటుంటే యోగి విముక్తుడని ఎలా అనగలం? తాత్కాలికంగా ఆలోచన అనగదొక్కి మనసును కదలకుండా ఉంచగలిగే మనోలయానికి, తలుపులను సంపూర్తిగా నిర్మూలించే మనోనాశనానికి ఉండే భేదాన్ని సాధకులు సామాన్యంగా గ్రహించరు. తలుపులను అంతం చేసే మనోలయాన్ని సాధించి 1000 ఏళ్ల పాటు ఆలోచనను అణగార్చిన ఆ మనోలయం అంతమైన మరుక్షణాన ఆ ఆలోచన మళ్ళీ పొడుస్తూ పోతుంది. కాబట్టి ఈ తాత్కాలిక నిరోధంతో సాధకుడు సంతృప్తి పడరాదు. ఇలాంటి ప్రశాంతత నెలకొన్నప్పుడు చైతన్యాన్ని తిరిగి మేల్కొల్పి ఈ ప్రశాంతత అనుభవిస్తున్నది ఎవరనేది జాగ్రత్తగా గమనించాలి. నిజానికి అన్నిటికన్నా సులభమైనది, సూటి అనేది నీ చేతుల్లో ఉన్నది. విచారణ మార్గం ఒక్కటే. ఈ విచారణ ఈ ఆలోచన మూలస్థానాన్ని తోచుకు వెళ్తుంది కాబట్టి అది అక్కడ అంతమవుతుంది. అప్పుడే సమస్తమైన ఆలోచనలు శాశ్వతంగా నాశనం చేసి నీ స్వస్థానంలో నీ విశ్రమించగలవు అని ముగించాడు. ఈ సందర్భంలో ఆలోచన ఉన్నప్పుడు ఒక సామాన్య కార్యనిర్వాహక అవసరమైన ఆలోచన గురించి కాదు చెప్తున్నది. ఒక చెరువు గండి పోర్చడానికి, ఒక వంతెన నిర్మించడానికి, ఒక చోటుకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కుదుర్చుకోవడానికి, ఒక యంత్రాన్ని పని చేయించడానికి, ఆఖరికి మన ఇంటికి మనం తిరిగి వెళ్ళడానికి కూడా కొంత ఆలోచన అవసరమనేది ఎవరికైనా తెలుస్తుంది. దీనిని విసర్జించి అనాలోచితంగా అయోమయంగా జీవించమని ఎవరూ సూచించడం లేదు. రమణుడు గాని మరో మహాపురుషుడు గాని ఉదాహరిస్తున్న ఆలోచన మనిషి తరచూ తన ఊహాలోకంలో చేసే భావన. తాను అది అందుకోవాలని, ఇది అందుకోవాలని, ఏదో గొప్ప సాధించాలని, ఎంతో కీర్తి ఆర్జించాలని, ఎన్నో కోరికలు తీర్చుకోవాలని చేసే అనేకానిక భావనల సంగతి ప్రస్తావిస్తున్నారు. ఈ భావనలే మనిషి జనన మరణాలకు, లోకంలో మనిషి పడే పలు బాధలకు మూలమని జ్ఞానులు అంటారు. మనిషి ఈ భావనలను వదిలితే చాలని జన్ బౌద్ధుల విశ్వాసం. ఇక ఆ తర్వాత జ్ఞానం తరుణోపాయం కోసం విడిగా ప్రత్యేకమైన కృషి అవసరమే ఉండదని అంటారు. వారిలో ఒకరు అనిన మాటలు సొగసు చూడండి. బుద్ధుడి బోధ యావత్తు ఒక్కందుకే ఉద్దేశించబడింది. ఆలోచించే స్థితిని మనల్ని ఆవలకు చేర్చబడే దాని పరమ లక్ష్యం.
నేనే కనుక నా ఆలోచనలను విముక్తి చెందగలిగితే ఇక నా బుద్ధుడు నేర్పిన ధర్మాలతో పనేముంది.